శ్రీమాత్రే నమః. మనకు తెలియకుండానే మనం రోజూవారీ చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే సాక్షాత్తూ ఆ మహాలక్ష్మిని మన గడప దాటించి బయటకు పంపించేస్తున్నాయి. ఆ దరిద్రం మన ఇంట్లో తిష్టవేసుకుని కూర్చునేలా చేస్తున్నాయి. బెలూన్కి చిన్న రంధ్రం పడితే గాలి మొత్తం ఎలా పోతుందో, పడవకు చిన్న చిల్లు పడితే నీళ్లు ముంచేసినట్లు మన అలవాట్లే మన కొంప ముంచుతున్నాయి. అవేంటో తెలిస్తే అయ్యో ఇన్నాళ్లు ఈ తప్పులు చేశామా అని మీరే ఆశ్చర్యపోతారు. దారిద్ర్యాన్ని తరిమికొట్టి అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానించాలంటే ఈ వీడియోను చివరి వరకు ఒక్క క్షణం కూడా వదనకుండా చూడండి. ఇది మీ జీవితాన్ని మార్చే వీడియో. నిద్రలేవగానే చేస్తున్న మహాపాపం. ఉదయం నిద్రలేవగానే మీరు చేసే మొదటి పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చాలామంది నిద్రలేవగానే దుప్పటిని అలాగే వదిలేసి మంచం మీద నుండి దిగిపోతారు. ఇది మొదటి తప్పు. రాత్రంతా మనం పడుకున్నప్పుడు మన శరీరంలోని మృతకణాలు ఆ దుప్పటి మీద పక్కమీద రాలి ఉంటాయి. ఉదయం లేవగానే ఆ దుప్పటిని విదిలించి శుభ్రంగా మడతపెట్టి పక్కన పెట్టాలి. అలా కాకుండా ఆ మలినంతో ఉన్న దుప్పటిని అలాగే వదిలేస్తే అది అనారోగ్యానికి, అలసత్వానికి సంకేతం. ఎక్కడ అపరిశుభ్రత ఉంటుందో అక్కడ శని ప్రభావం ఉంటుంది. పెద్దలు ఊరికే చెప్పలేదు, నిద్రలేవగానే పక్క సర్దుకోకపోతే దరిద్రమని. అది కేవలం మాట కాదు, ఒక శాస్త్రం. రేపటి నుండి లేవగానే దుప్పటి విదిలించి మడత పెట్టండి. ఆ చిన్న మార్పు చూడండి. ఇక రెండవది అతి ముఖ్యమైనది, మన వంటిల్లు. చాలామంది గృహిణులు ఉదయం లేవగానే పళ్ళు కూడా తోముకోకుండా, స్నానం చేయకుండా నేరుగా వంటింట్లోకి వెళ్ళిపోతారు. ఆ నిద్రకళ్లతోనే వంట మొదలుపెట్టేస్తారు. గుర్తుంచుకోండి, మనం తినే అన్నం కేవలం ఆకలి తీర్చే వస్తువు కాదు, అది అన్నపరబ్రహ్మస్వరూపం. స్నానం చేయకుండా అశుచిగా వండిన వంట విషంతో సమానం. అది తిన్నవారికి రోగాలు రాకయమొస్తాయి. పిల్లలకి చదువు ఎందుకు వంటపడుతుంది? మాకు సమయం లేదండి, పిల్లల్ని బడికి పంపాలి అని సాకులు చెప్పకండి. వంటింట్లో అగ్నిహోత్రం వెలిగించే ముందు మీ శరీరం శుద్ధిగా ఉండాలి. ఒక్క చెంబుడు నీళ్లతో తలారా స్నానం చేసి వంట చేసి చూడండి. ఆ వంటకం ప్రసాదం అవుతుంది. అది తిన్న మీ కుటుంబం ఆరోగ్యంగా, తేజస్సుతో వెలిగిపోతుంది. అశుభ్రంగా వండితే అది దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే. అన్నం తినేటప్పుడు కూడా దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు చాలామంది. 1. స్నానం చెయ్యకుండా తినడం. 2. పడుకునే మంచం మీద కూర్చుని తినడం. మంచం నిద్రించడానికి, భోజనం చేయడానికి కాదు. అన్నపూర్ణాదేవిని అవమానించకండి. అలాగే పిల్లలు ఎడమచేతితో కంచం పట్టుకుని తింటుంటే చూస్తూ ఊరుకోకండి. అది మహాపాపం. ఎంగిలి చేతితో వడ్డించుకోవడం, కంచంలో అన్నం పెట్టుకుని వదిలేయడం, ఇవన్నీ లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే పనులు. ఈ అలవాట్లు మీ పిల్లల్లో ఉంటే ఈరోజే మాన్పించండి. లేకపోతే వారి భవిష్యత్తుకు మీరే నష్టం చేసినవారవుతారు. తలస్నానం చేశాక జుట్టు నుండి నీళ్లు కారుతూ ఇల్లంతా తిరుగుతున్నారా? సాక్షాత్తూ లక్ష్మీదేవి ఏడిచినట్టే. తడి జుట్టు నుండి నీళ్లు కారడం అరిష్టం. వెంటనే తువ్వాలు చుట్టుకోండి. అలాగే మలమూత్రాదులకు వెళ్ళి వచ్చాక కాళ్లు కడుక్కోకపోవడం ఎంత పెద్ద దోషమో తెలుసా? నలమహారాజంతటి వాడికే కాలు సరిగ్గా కడుక్కోనందువల్ల శని పట్టింది. బాత్రూం నుండి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. మగవారు గమనించాలి, క్షురకర్మ చేసుకున్నాక లేదా జుట్టు కత్తిరించుకున్నాక స్నానం చేయకుండా ఇంట్లో తిరగకూడదు. ఆ చిన్న వెంట్రుకలు నోట్లోకి వెళితే అనారోగ్యం. అది శారీరక దరిద్రం. ఇంటికి ప్రధాన ద్వారం, గడప, లక్ష్మీదేవి వెన్నుముకలాంటిది. ఆ గడపమీద కూర్చుంటున్నారా? గడపమీద తలపెట్టి పడుకుంటున్నారా? గడపను కాళ్లతో తన్నుతున్నారా? అయితే మీరు మీ ఐశ్వర్యాన్ని తన్నుకుంటున్నట్టే. గడపకి ఎదురుగా చెప్పులు విడవకూడదు. గడపకి ఎదురుగా చీపుర్లు పెట్టకూడదు. ఇవన్నీ చేస్తే ఆ తల్లి ఇంట్లోకి ఎలా వస్తుంది? గుమ్మం లక్ష్మీ స్వరూపం. దాన్ని పూజించండి, తొక్కకండి. మీ ఇంట్లో కుళాయిల నుండి నీళ్లు బొట్టుబొట్టుగా కారుతున్నాయా? అయితే మీ సంపాదన కూడా అలాగే కారిపోతుందని అర్థం. నీరు వృధాగా పోవడమంటే సాక్షాత్తు గంగాదేవిని, లక్ష్మీదేవిని బయటకు పంపడమే. వెంటనే బాగు చేయించుకోండి. అలాగే చిరిగిన బట్టలు వేసుకోకండి. పేదరికం తప్పుకాదు, కాని చిరిగిన బట్టలు దరిద్రానికి సూచిక. కనీసం గుండుసూది పెట్టినా సరే చిరుగు కనిపించకుండా వేసుకోండి. చివరగా ఒక్క మాట, నిత్యం దీపారాధన చెయ్యండి. కుదరకపోతే కనీసం అగరబత్తి వెలిగించి ఆ దేవుడికి నమస్కరించండి. కాళ్లు ఊపడం, గట్టిగా అరవడం, జుట్టు విరబోసుకోవడం మానేయండి. ఇవి చిన్న విషయాలే కావచ్చు,
కానీ వీటి వెనుక పెద్ద విజ్ఞానం దాగి ఉంది. ఈ చిన్న మార్పులు చేసుకుంటే మీ ఇల్లు దేవాలయమవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసముంటుంది. చాలామందికి తెలియని అతి ముఖ్యమైన విషయం చీపురు. మన పురాణాల ప్రకారం చీపురు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం. అటువంటి చీపురుని పనైపోగానే ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నారా? గడపకి ఎదురుగా నిల్చోబెడుతున్నారా? అది మీ ఇంట్లో ఆర్థిక నాశనానికి నాంది. చీపురు ఎప్పుడూ ఇంటికి వచ్చిన వారికి కనిపించకూడదు. దానిని ఒక మూలన ఎవరికంటా పడకుండా దాచి ఉంచాలి. అలాగే చీపురుని ఎప్పుడూ నిల్చోబెట్టకూడదు, పడుకోబెట్టాలి. పొరపాటున కాలు తగిలినా వెంటనే ఆ చీపురుకి, ఆ లక్ష్మీదేవికి నమస్కరించుకోవాలి. చీపురుతో పిల్లల్ని కొట్టడం, నేలని బాదడం వంటివి చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. మీ ఇంట్లో గోడల మూలల్లో దేవుడి పటాల వెనుక బూజులు పేరుకుపోయి ఉన్నాయా? అయితే మీరు దరిద్రదేవతకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నట్టే. ఇంట్లో బూజు పడ్డడం అనేది శని ప్రభావానికి ప్రతీక. ఆ బూజు ఉన్న ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. అనవసరపు ఖర్చులు, మందుల ఖర్చులు పెరుగుతాయి. వారానికి ఒక్కసారైనా ఇంటిని, దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రత ఉన్నచోటే కొలువై ఉంటుంది తప్ప బూజులు పట్టిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది కూర్చున్నప్పుడు తెలియకుండానే కాళ్లు ఆడిస్తూ ఉంటారు. కుర్చీలో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా కాళ్లను అదే పనిగా ఊపుతుంటారు. ఇది కేవలం చెడు అలవాటు మాత్రమే కాదు, ఇది నరాల బలహీనతకు, భవిష్యత్తులో రాబోయే ఆర్థిక కష్టాలకు సూచిక. పెద్దలు ఊరికే అనలేదు, కాళ్లు ఆడించకు సిరిపోతుంది అని. కాళ్లు ఆడిస్తే మీలోని పాజిటివ్ ఎనర్జీ అంటే ధనాత్మక శక్తి పోయి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఎప్పుడూ దిగులుగా ముఖం పెట్టుకోవడం, చిన్న విషయాలకే గట్టిగట్టిగా అరవడం, ఏడవడం వంటివి లక్ష్మీదేవికి అస్సలు నచ్చవు. ముఖ్యంగా ఆడవారు జుట్టు విరబోసుకుని ఏడవడం ఆ ఇంటికే అరిష్టం. కష్టాలొస్తే ధైర్యంగా నిలబడాలి తప్ప అమంగళకరంగా ప్రవర్తించకూడదు. గుర్తుంచుకోండి, ఇల్లు అంటే కేవలం రాళ్లు, సిమెంటుతో కట్టిన కట్టడం కాదు, అది మీ జీవనక్షేత్రం. ఈ చిన్న చిన్న నియమాలు మూఢనమ్మకాలు కావు, మన పూర్వీకులు మన క్షేమం కోరి చెప్పిన జీవన సూత్రాలు. వీటిని పాటిస్తే మీ ఇంట్లో ఉండే చికాకులు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు మంచులా కరిగిపోతాయి. ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. స్వస్తి. భక్తి మార్గంలో నడిచే మీ అందరికీ ధర్మశాస్త్రం ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం. మన సనాతన ధర్మం అనంతమైనది. అందులోని గొప్పతనాన్ని, మన ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని, ఆలయాల చరిత్రలను, వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించడమే మన ఈ ఛానల్ ప్రధాన లక్ష్యం. జీవితమంటే కేవలం ఉరుకులు పరుగులు కాదు, ఆ పరమాత్మను తెలుసుకోవడం, మనశ్శాంతిని పొందడం. అందుకే మన ఛానల్లో పురాణగాథల నుంచి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మన శాస్త్రాలు చూపే పరిష్కార మార్గాల వరకు అన్నీ కూలంకషంగా చర్చిద్దాం. కేవలం కథలు చెప్పడమే కాదు, ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రశాంతమైన జీవన విధానానికి బాటలు వేయడమే మా సంకల్పం.